చదువుతో పాటు స్కిల్స్ ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నైట్ 1 గంటలకు పోయి అరే బండి ఉంది మా అమ్మ నాయన అక్కడికి పోదాం హైదరాబాద్. అమ్మ ఎడ ఉంది ఈ నేను వస్తా సరెండర్ అయ్యేటప్పుడు పోతా ఇంకా ఇలా అలా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతా. ఈ నుంచి మా ఇంటికి పోయింది ఏ గోనెంపల్లి పోయింది. యాక్చువల్గా ఈ నుంచి ఆడికి పోయిందంటే నాకు 2 గంటల టైం మా ఇంటికి పోనీక. వీళ్ళు చెప్పిన ఒక్క మాట మీ అమ్మ ఇంటికాడ ఉందంటే వెళ్ళిపోతా. వీళ్ళ స్వార్థం కోసానికి నన్ను నేనే మూసిపెట్టి మా అమ్మకి తెలియకుండా నన్ను నైట్ 1కి పట్టించు. గిరి అని ఒక్క పిలుపు పిలిస్తే సార్ ఈ పెంటగడలను పెంటపుట్టి అలా ఫుల్ ఉంది. అది వానకాలం దశదీపాలకు గిరి అని ఒక పేరు పెట్టి పిలిస్తే బండ్లేమో స్కూల్లో పెట్టిరు. మా అన్న కదా నేను నమ్మి ఉంటే దాదాపు 40 మంది దగ్గర ఉండు. అప్పుడు ఉరికొచ్చి ఎస్ఐ పట్టుకొని హీరో 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 అంటాను. అంటే ఆ రాత్రి సరే నీవు బాగున్నావు మాట్లాడినావు బాగుంది. అదే నేనే వేపన్ తీసుకొని దాడి చేసిన అనుకో ఎవరు అక్కడ నువ్వు తోలుకొచ్చిన వాళ్ళు నష్టపోయినా కష్టమే. ఇక్కడ నేను చనిపోయినా మా అమ్మనైనా ఊరుకోరు కదా. అంటే అప్పట్లో డైరెక్ట్ అడిగాను నన్ను ఒక కానిస్టేబుల్, ఇప్పుడు కొట్టేసి ఎవరు దిక్కు నీకు అని అడిగాడు. సార్ నేను చచ్చిపోయే ముందర ఒక్కనైనా చంపుతా మిమ్మల్ని చంపుతా సార్ అని చెప్పిన. అనే వరకు ఎస్ఐ ఉండి తిట్టిండు వాళ్ళని. తిట్టినాక బంద్ చేసినాక ఆ నైట్ తీసుకొచ్చేసి ఆయన ఇంట్లోనే పండబెట్టుకొని తెల్లారి నిద్ర కాసి పొద్దుగాల తీసుకుపోయి సరైన చేసింది సార్ ఇక్కడ మామనారు. అయితే నాకు అప్పటి వరకు నన్ను ఉంచుతారనే నమ్మకం అయితే లేదు. ఓకే. ఎందుకంటే 199 కేసులు వాళ్ళ మీద దాడులు చేసినవి ఉన్నాయి, గట్టి ఆఫెన్స్లు ఉన్నాయి. అయితే నన్ను ఎట్లా ఉంచరు అనేది నా ఆలోచన విధానం. ఇంకా పొద్దుగాల వీళ్ళందరినీ మాజీలని నన్ను మంగళాన్ని పిలిచి కటింగ్ చేయించి ఒక జత బట్టలు తెప్పించి వాళ్ళ మా భార్యకి ఇచ్చి తానం చేయించి బయటికి కంపౌండ్లోకి తీసిన తర్వాత వీళ్ళందరూ కంపౌండ్లో కానీ వస్తే బతికినారు అనుకున్నాను. అప్పటి వరకు నేను లేను, కొట్టేస్తారు ఎప్పుడో సరే అయితే కొట్టేస్తారని డిసైడ్ అయినా. సరెండర్ అయిపోయారు. అరెస్ట్ చేశారా లేదు పంపించారా? ఇంకా సరెండర్ చూపించారు సార్. ఇంకా అంటే ఈయన మా అన్న పెద్ద మనిషి టీడీపీ తాలూకా ఇన్ఛార్జ్ అనమాట. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరు అప్పుడు చార్చిన మేడం. అయితే వాళ్ళు ఆఫీసర్ సరెండర్ అయిన తర్వాత మీకు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందే? అంటే సరెండర్ అయిన తర్వాత మనకు డిపార్ట్మెంటు వాళ్ళకు డంపులు చూపించలేదని, పబ్లిక్ని చూపించలేదు, మీకు సహకరించిన వాళ్ళు చూపించలేదని చెప్పేసి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది. కానీ మజీ సిఐ గారు సరే ఆయన ఒక మానవత్వంతో ఆయన నీ బతుకు తీరు పెట్టరా, నువ్వు సరే మాకంటే సహకరించకపోతే నీ బతికెట్లా ఏం చేస్తావు అని ఆలోచన చేస్తే ఈ ఎస్ఐని అడిగితే ఇది కార్పొరేషన్ కోసానికి బండి తెచ్చుకుందామని, నా బతుకు తెరువు కోసానికి సరెండర్ అయినప్పుడు కార్పొరేషన్ నుంచి సపోర్ట్ చేస్తే బండి తెచ్చుకుందామని సుమో కోసం లెటర్ తెచ్చుకున్నాను సార్. ఆ లెటర్ చింపేసాడు. సార్ నేను ఇది తెచ్చుకున్నా, మీరు సహకరించండి, మాట్లాడండి ఆఫీసర్ తోటి అని చెప్పేసి ఐటీడీపీఓ కాడికి పోయి. ఎవరు చెప్పారు? ఎస్ఐ పేరు శ్రీనివాసులు. ఇంకా రషి బోషి అంటే ఆయన కాళ్ళ కింద మనం ఎంతసేపు ఒక వర్కర్ లెక్క పనిచేయాలనే ధోరణిలో పోయిండు. అందరూ మాజీల లెక్క చేస్తాడు ఈయన, ఇంటడేమనే ఆలోచన చేసాను. నువ్వు నాకు ఏది పెట్టకున్నా సరే నా బతుకు నేను నా స్వేచ్ఛగా వదిలిపెట్టాలా అని చెప్పేసి అప్పుడు సిఐ దగ్గర పోయి కూర్చొని, నీకు బాధ ఏంటంటే, సార్ నా పరిస్థితి ఇది కాదు, నేను పోయి ఓన్గా పని చేసుకుంటా, నన్ను ఇచ్చలు కూడా విడిచిపెట్టాలి, నేను పార్టీకి నష్టం చేయను, మీకు నష్టం చేయను, నాకు నా సమాజంలో పబ్లిక్ ఉన్నారు కదా వాళ్ళతో పాటు వాళ్ళకి న్యాయం చేస్తూ నేను కూడా నా బతుకు దేలాడుకోవాలా, మరి ఏం సార్ ఎన్ని రోజులు ఉండాలి మీ స్టేషన్లో అని ఒక వారం 10 రోజులు గెస్ట్ హౌస్ ఇచ్చారు నాకు సపరేట్గా. అప్పుడు ఈ రజిత రమాకాంత్ వీళ్ళందరూ సరెండర్ అయ్యి మళ్ళీ ఆ గెస్ట్ హౌస్కి చేరారు. వాయబ్బా ఇది కాదు, మనం బయటికి వెళ్ళాలి, దగ్గర ఉండే సమస్యలు తెచ్చుకోడు, ఇక్కడ దూరంగా వెళ్ళాలి సార్, నాకు ఇది కాదు, మరి ఆర్థిక పరిస్థితి నాకు అక్కడ రూపాయి లేదు, మరి ఏం చేయాలి సార్ అంటే అప్పుడు సిఐ ఎస్ఐకి చెప్పి అవతల ఒక రూమ్ 500కు రూమ్ కిరాయి ఇప్పించారు 1 నెలకు. ఇప్పించినాక మళ్ళీ మన పరిస్థితి బాగాలేకపోతే కుటుంబంతో 5-10 తెచ్చుకొని అక్కడ ఉండి తప్పని పరిస్థితుల్లో ఆ సిఐ మళ్ళీ బదులు ₹1,00,000 ఇచ్చి బండి మళ్ళీ ట్రాక్టర్ కోసానికి ఆయన ఒక కానిస్టేబుల్ ఇచ్చి ఇంకా రూపాయలు లేదని చెప్పేసి తిప్పి ఐటీడీపీఓ కాడికి పోతే వాళ్ళు లెటర్ ఇచ్చింది, శాంక్షన్ లెటర్.
అది మళ్ళీ ఏం చేయాలి సేమ్ మళ్ళీ ప్రైవేట్గా మనం వీళ్ళు సరెండర్ అయిన తర్వాత మనకి ఏదో ప్రోత్సహిస్తారు గవర్నమెంట్ ఏదో వస్తుంది అనే భావన పబ్లిక్లో కల్పిస్తారు తప్ప ప్రైవేట్ ఫైనాన్స్కి సపరేట్గా మనం తెచ్చుకున్నా అది ఆరామ్స్ సార్. ఇది మళ్ళీ ఈ ఆఫీసర్లతోటి సహకరించమని చెప్పాలి, ఆ బ్యాంకుని గీములాడాలి, మళ్ళీ ఫైనాన్స్ని గీములాడాలి. ఈ రకరకాలుగా పట్టా మన మీద ఉంటేనే వాళ్ళు లోన్ ఇస్తారు. అట్లా లాస్ట్కు తిరిగి 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 మా అత్తగారి భూమి మా మామ పేరు మీద ఉంటే దాన్ని ఏం చేసిండు మా బామ్మడిది పెద్ద బామ్మడిది తప్పదు ఈయన పట్ట చేసుకుంటే ఈయనకే పోతుందేమో అనే అపోహలు వాళ్ళకి నేర్పారు. అయితే అతను ఏం చేసిండు ఒక బుక్ తయారు చేసి బ్యాంకులు ఇచ్చిండు. బ్యాంకులు ఇచ్చి తిరగంగా తిరిగి ఆయన మసీ సరే తిట్టిండు, మీ బామ్మడిది మీ శిల్లనే కదా 10 మందిలో బతుకుతున్నాడు, ఎట్లా మీరు పొలిటికల్గా ఆయన టార్గెట్ చేయడం ఇప్పుడు కాదు, దూరంగా ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు టార్గెట్ ఇవ్వం కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీరు అందరూ సహకరిస్తేనే వాళ్ళు బతుకుతేనే మీకు ట్రాక్టర్ లోన్ వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ లోన్ ఇచ్చింది, ఏది ఎస్బీఐ బ్యాంక్లో లోన్ ఇచ్చింది. అవి ఇచ్చిన తర్వాత కడుతూ పోయినా ఎంత పోయినా కానీ మనకు వచ్చిన 200-300 వస్తే మనము మితికిదిగా పోతుంది. అది లాస్ట్లో కట్టంగా 270కి బండి మనకు తెలియకుండా గుంజుకుపోయారు ఎవరు? బ్యాంక్ వాళ్ళు. ఇంకా దేవుడు అని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ ఫైనాన్స్లో పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాక్టర్ ఉంది సార్, ట్రాక్టర్ నడుపుకుంటున్నారు. ట్రాక్టర్ ఈ మధ్యకాలంలో నయీం అనే వ్యక్తి ఎప్పుడు మీకు ఎదురయ్యాడు? ఒక్కసారి మీకు మిస్ అయ్యాడు అక్కడ ఏపీటీలో. అయితే 3 సార్లు మిస్ అయినాను సార్. అయితే ఈడ మన పరాబాద్ కోట అని చెప్పేసి ఈ శేషన్ అని ముననూరు అంటాడు, అతను బొంత పార్వతమ్మ అని బొంత లింగమయ్య అని చనిపోయాడు పార్టీలో. పార్వతమ్మల చెల్లెని శేషయ్య చేసుకున్నాడు. అయితే వీళ్ళు ఏంటంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదనే విధానం కాదు, అది టూరిజంలో నయం ఇతను పెట్టించిండు అక్కడ. అంటే శేషన్ అని. అయితే దాని విషయం ఎలా ఏమైంది సార్ అంటే పార్టీకి చెందిన వ్యక్తిగత ఆడవిల్ల అంటే ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయొద్దు, మనము ఇబ్బంది పెట్టవద్దు అనే ఆలోచన విధానంలో అతను ఏమనలేదు, మేము హెచ్చరించేది కానీ ఏమనలేదు. అయితే ఆడ ఏపిటి ఉంటే నయం స్మార్ట్గా తయారయ్యాడు. అంతవరకు జుంపాలు ఉండేది సార్. ఆ వచ్చిన టైంలో నీట్గా కట్ చేసుకున్నాడు, హాయిగా ఉన్నాడు, ఒక టూరిస్ట్ లెక్క ఉన్నాడు అన్నమాట. అయితే పోతుంటే తిరుగుతుంటే అయితే యాక్చువల్గా నేనేంది ఈ వ్యక్తి ఓడబ్బా కొత్తగా వచ్చిండు, ఎప్పుడైనా గడ్డం కానీ ఏదైనా మాస్క్ కానీ ఉండేది, ఆ రోజు మాస్క్ లేదు, నెత్తి లేదు, ఏదో ఒక పొలిటికల్ లీడర్ లేక తిరుగుతున్నాడు. ఏందబ్బా అని చెప్పేసి కిరణ్ అనే పిల్లగాడు అతను అబ్జర్వేషన్ చేసిండు. అయితే టార్గెట్ ఏంటంటే మేమిద్దరం బయటికి వెళ్తాం, అలా ఆయనను కొట్టేయద్దు, పానంతుకు దొరకాలి మేము, వాళ్ళ ఆలోచన విధానం. అయితే ఆ పిల్లాడు అంతకంటే ముందే చెప్పిండు, ఆడికి వస్తుండే ఖచ్చితంగా జాగ్రత్త అని చెప్పేసి చెప్పాను. నేనేం చేసిన ఇక తిరుగుతా దగ్గరికి వచ్చేసాను సార్. ఇట్లా నేను పోతుంటే సింపుల్గా లుంగి కట్టుకొని పోతుంటే వచ్చేసి దగ్గరికి వచ్చి రిటర్న్ అనుకోనికి పోయాను. మళ్ళా చేలో వెళ్ళిపోయినా, వేపన్ లేదు నా దగ్గర. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నయం పలానా వ్యక్తి అని చెప్పేసి అతను తీసుకొచ్చి ఇంటర్గేషన్ చేసినాక నేను చేస్తలేను, ఆయన ఎవరో తెలియదు అని చెప్పేసి చేసిన మాట్లాడండి. అక్కడ నుంచి ఎలగొట్టిన తర్వాత వచ్చేసి మళ్ళీ 3 నెలల్లో సేమ్ అదే పని చేసాను. తప్పని పరిస్థితిలో కొట్టినాం మేము. కొట్టిన తర్వాత మందలు ఇచ్చిన తర్వాత మళ్ళీ టోటల్గా నయం దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక చేశాను. అట్లా జరిగింది సార్ అది. ఓకే.